జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మబంధువులందరికీ నమస్కారము. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోస్ చేసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు టాపిక్ ఇంతకుముందు చేసుకున్న వీడియోకు కొనసాగింపుగా, అంటే సేమ్ టాపిక్ ఉంటుందండి. ఆత్మ అంటే ఏంటిది, ఆత్మ ఎక్కడ ఉంటుంది అని ఇంతకుముందు వీడియో చేసుకున్నాం, దానికి కొనసాగింపుగా ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఆత్మ దర్శనము వలన లాభాలు. ఇది ప్రశాంతంగా వీక్షించగలరు. చాలా గోప్యమైనది, చాలా అవసరమైన విషయం ఉంటుంది. ఒకటి ఇంపార్టెంట్ విషయం, ఉన్నతమైనది నిమ్నమైనది అంటూ సమస్తంగా విరజిల్లుతున్న ఆత్మను దర్శిస్తే మానసిక గందరగోళాలు తొలగిపోతాయి, అన్ని సందేహాలు సమసిపోతాయి, ప్రారబ్ధ కర్మలు నశించిపోతాయి. ఆత్మ దర్శనంతో ఏం ప్రయోజనం? ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకడు భగవత్ సాక్షాత్కారానికి లేదా భగవద్ అనుభూతికి అర్హుడవుతాడు. దీనిని 3 దశలలో చెప్తారు. 1, మానసిక గందరగోళాలు తొలగిపోతాయి, మనసు స్పష్టతను సంతరించుకుంటుంది. ఆత్మజ్యోతి ప్రకాశంతో మనస్సులోని అజ్ఞానపు పొరలు తొలగిపోతాయి. సుప్త చేతనలోని సబ్కాన్షియస్ మైండ్ చెడు సంస్కారాలు నిర్మూలింపబడతాయి, మంచి సంస్కారాలు పెంపొందుతాయి. 2, సందేహాలు సమసిపోతాయి. వివరణ: ఆత్మజ్ఞాన వెలుగు ప్రసరించకుండా సందేహాలు సమసిపోవు. సందేహాస్పదుడు నశిస్తాడు అంటున్నది గీత. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి దశలోనూ సందేహాలు తలెత్తడం సహజం. శాస్త్రాల సహాయంతోనూ సజ్జన సాంగత్యంతో వీటిని నివృత్తి చేసుకోవాలి. అప్పటికీ అన్ని సందేహాలు సమసిపోవు. అవి సమసిపోవాలంటే ఆత్మదర్శనం పొందాలని ఉపనిషత్తుల వాక్య. 3, ప్రారబ్ధ కర్మలు నశించిపోతాయి. వివరణ: తీవ్ర జపం, ధ్యానం, తపస్సు వంటి వాటి చేత ప్రారబ్ధ కర్మల ఉద్ధృతి నియంత్రించబడుతుంది. కానీ ఈ అనుభవం నుండి ఎవరు తప్పించుకోలేరు. దీనిని మాతృదేవి శ్రీ శారదాదేవి మనకు కొంతలో కొంత అర్థమవుతుంది. అమ్మ ద్వారా ప్రారబ్ధ కర్మను అనుభవించే తీరాలి. ఎవరు దాని నుండి తప్పించుకోలేరు. కానీ జపం దాని ఉద్ధృతిని నియంత్రిస్తుంది. ఉదాహరణకు, ఒకనికి ప్రారబ్ధ కర్మ ప్రకారం కాలు కోల్పోవాలని ఉంటే అతని కాలులో ఒక ముళ్ళైనా గుచ్చుకుంటుంది అంటూ చెప్పేవారు ఆత్మదర్శనం వలన ప్రారబ్ధ కర్మలు నశించిపోతాయి అని చెప్పారు. భగవంతుని వైపుగా వెళ్ళడంలో ఉన్న ఆటంకాలు అన్నీ ఈ విధంగా తొలగిన వ్యక్తి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు, భగవదానుభూతి పొందుతాడు. బంగారు రంగులో ప్రకాశిస్తున్న శ్రేష్టమైన కోశంలో భగవంతుడు ఉన్నాడు. ఆయన నిర్మలుడు, నిర్మవయవి, అంగవర్జితుడు, పావనుడు, వెలుగులన్నింటికి వెలుగైనవాడు. ఆత్మజ్ఞానులు ఆయనను తెలుసుకుంటారు. భగవదానుభూతికై నియమమేమిటి? ఆత్మానుభూతి బుద్ధి లేక హృదయం ఇక్కడ బంగారు రంగులో కోశంగా పేర్కొనబడుతుంది. దానిలో ఆత్మను అనుభూతి మునర్చుకున్న జ్ఞానులు భగవంతుణ్ణి దర్శించినట్లు. అక్కడ సూర్యుడు ప్రకాశించడం లేదు, చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించడం లేదు, మెరుపులు కూడా మెరువవు. అలాంటప్పుడు ఈ అగ్ని మాత్రం ఎలా ప్రజ్వలించగలుగుతుంది? ప్రకాశించే ఆత్మను అనుసరించే సమస్తము ప్రకాశిస్తున్నది.
సమస్తము ఆత్మ తేజస్సుచే ఉద్భాసిస్తున్నది. ఆత్మానుభూతి అన్నది ఒక బాహ్య దృశ్యం కాదని ఇక్కడ చెప్పబడుతుంది. అన్నింటినీ చూడడానికి ఒక దీపం అవసరం. సూర్యుడిని చూడడానికి దీపం అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే సూర్యుని ప్రకాశం చేతనే అన్ని ప్రకాశిస్తున్నాయి. అదేవిధంగా ఆత్మ ప్రకాశం చేతనే మనం సమస్తాన్ని చూడగలుగుతున్నాము. లౌకిక వస్తువులను చూడడానికి సహాయపడే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని ప్రకాశించడం ఆత్మ ప్రకాశం చేతనే కనుక ఆత్మ ప్రకాశాన్ని చూపడానికి ఈ ప్రకాశాల వల్ల సాధ్యం కాదు. సామాన్యంగా వెలుగు దృశ్యం అంటూ చదివేటప్పుడు అది సామాన్యంగా మనం చూసే ప్రకాశం లాంటిది, దానికన్నా మించిన వెలుతురు కలదనుకుంటాము. కానీ నిజం అది కాదు. పెట్రోమాక్స్ దీపంలో నుంచి వచ్చే ప్రకాశం లాంటిది కాదు ఆత్మ ప్రకాశం. అన్నింటినీ మనం తెలుసుకుంటున్నది ఆత్మ ప్రకాశం చేతనే. దాని కారణంగానే అది ప్రకాశమని చెప్పబడింది అని దీనిని రమణ మహర్షి విశదీకరిస్తున్నారు. ఈ ప్రకాశం ఈ స్థితిని సూచిస్తుందని చెబుతున్నారు రామకృష్ణులు. ఈ స్థితిని చీకటిని వెలుగుకి మధ్య స్థితి అనవచ్చు. ఈ ప్రకాశం మనం చూసే ప్రకాశం కాదు, భౌతిక ప్రకాశం కాదు. ఆత్మానుభూతి, భగవదానుభూతి అన్నది ఒక అనుభవం. గ్రహించవలసింది ఒక బాహ్య దృశ్యంలా దానిని చూడలేం. ప్రేమ, కరుణ, ఆనందం వంటి వాటిని ఎవరు చూడలేరు, అనుభవించడమే సాధ్యం. అదేవిధంగా ఆత్మానుభూతిని కూడా అనుభవించగలమే తప్ప చూడలేము. అయినప్పటికీ అత్యున్నత స్థితిలో బాహ్యమైన కళ్ళతోనే ఈ దృశ్యాలను చూసినట్లు పలువురు మహానీయులు చాటి చెబుతున్నారు. ప్రత్యేకించి భగవాన్ శ్రీ రామకృష్ణులు, మాతృమూర్తి శ్రీ శారదాదేవి వంటి వారి జీవితాలలో దీనిని మనం చూడగలం. మాతృమూర్తిని దీనిని గురించి ఒక శిష్యుడు ప్రశ్నించినప్పుడు ఆమె సామాన్యంగా ఇవి ఆంతరిక దృశ్యాలే, కానీ ఒకసారి నేను ప్రత్యక్షంగానే చూశాను అని జవాబిచ్చారు. ముందు వెనుక, కుడి ప్రక్క, ఎడమ ప్రక్క, క్రింద, పైన అంటూ జగత్తు అంతటా సర్వోత్కృష్టుడైన అమరుడైన భగవంతుడే నెలకొని ఉన్నాడు. భగవద్ దర్శనం అంటే ఏమిటి? సర్వత్రా భగవంతుణ్ణి దర్శించడం. దీనిని విజ్ఞానమని శ్రీ రామకృష్ణులు విశదీకరించేవారు. విజ్ఞానం అంటే ఏమిటి? భగవంతుణ్ణి చక్కగా తెలుసుకోవడం. కొయ్యలో అగ్ని ఉన్నదన్న ఎరుక అనే నమ్మకమే జ్ఞానం. ఈ అగ్నితో అన్నం వండుకోవడం, తినడం, తద్వారా బలం పొందడం విజ్ఞానము. భగవంతుడు ఉన్నాడని భావనలో గ్రహించడం జ్ఞానం. ఆయనతో మాట్లాడడం, ఆయనతో కలిసి ఆనందం పొందడం విజ్ఞానం. భగవంతుడే జీవరాశులుగాను జగత్తుగాను అయి ఉండడాన్ని దర్శించడం విజ్ఞానం. ఆ విజ్ఞాన స్థితిని విపులీకరిస్తుంది. క్లుప్తంగా ముండుకోపనిషత్తులో ఒకటి, ఆత్మను తెలుసుకో, భగవంతుని తెలుసుకో, ఆత్మానుభూతి ఇలా ఉంటుంది. ఆత్మానుభూతి గురించి ఆత్మ పరిణామరహితమైనది, భగవదాంశ. ఒకటి మనలో ఉండే పక్షంలో ఆ ఆత్మే మనం అన్నది సత్యమైతే మనకు కష్టసుఖాలు ఎందుకు రావాలి? మనం నీడను నిజమని నమ్మడం వలన అని తెలుపుతుంది. ఎన్నడూ విడిపోని ఒకే విధమైన రెండు పక్షులు ఒకే చెట్టు మీద కూర్చొని ఉన్నవి. వాటిలో ఒకటి పండును ఆస్వాదిస్తూ తింటున్నది, మరొకటి తినకుండా చూస్తూ ఉన్నది. జీవుడు, ఆత్మ ఒకే శరీరంలో ఉన్నారు. జీవుడు అంటే మనిషి అజ్ఞానంలో మునిగిపోయి భ్రాంతి చెంది దుఃఖిస్తున్నాడు. ఆరాధనీయమైన తన ఆత్మను, దాని మహిమను అతడు ఎప్పుడు చూస్తాడో
అప్పుడు దుఃఖాల నుండి విడిపడుతున్నాడు. సామాన్యంగా శరీరము, మనసు, ప్రాణం, ఆత్మ మొదలైన వాటి కలయిక మనిషి, రెండు పక్షులు. ఈ దృష్టాంతాన్ని పోల్చి చూద్దాం. చెట్టు శరీరం, పక్షి తినే పక్షి జీవుడు, మనసు ప్లస్ ప్రాణం నీడ, పండు తినని పక్షి ఈజ్ఈక్వల్ ఆత్మ ఈజ్ఈక్వల్ నిజం. సామాన్యంగా మనం మనలను జీవంతో అంటే మనసుతోనూ శరీరంతోనూ ఏకం చేసి చూడడానికి అలవాటు పడ్డాము. అవి రెండు నీడ, నిజం కానివి, పరిణామం చెందేవి. ఇవి తీసుకువచ్చే అనుభవాలతో మనలను తదాత్మ్యం చేసుకున్నప్పుడు సుఖదుఖాలకు లోనవుతున్నాము. జనన మరణ సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతుంటాము. కానీ మనలో ఉన్న ఆత్మ నిజం, భగవంతుడనే అగ్ని నుండి ఉద్భవించిన విస్ఫులింగం కనుక భగవదాంశం సంతరించుకున్నది. దానిలో మనలను తదాత్మ్యం చేసుకున్నప్పుడు మనం దుఃఖాల నుండి విడిపడుతున్నాము, మన మహిమలో మైమరుస్తున్నాము. స్వామి వివేకానంద పదే పదే ఉదాహరణగా చూపే దృష్టాంతం ఇది. ఈ రెండు పక్షుల దృష్టాంతాన్ని చెప్పేటప్పుడు ఆయన పారవశ్యంలోకి వెళ్ళేవారని చెప్పాలి. ప్రపంచంలో ఉన్న పారమార్థిక జ్ఞానరాశిని, హిందువుల వేదాంత తత్వసారాన్ని, మానవ జాతి యొక్క అఖండ మోక్ష దర్శాన్ని తెలియజేసిన భాష కన్నా మనోహరమైన భాషలో కానీ, రమ్యతరమైన అలంకార రూపంలో కానీ విశదం చేయగల వాక్యాలు మీకు ఎక్కడ లభిస్తాయి? ఒక చెట్టు మీద రెండు అందమైన పక్షులు ఉన్నాయట. అవి రెండు స్నేహితులు. ఒకటి పండు తింటూ ఉండగా రెండవది ఏమి తినక శాశ్వతంగా శాంతంగా నిశ్చలంగా కూర్చున్నది. కింద కొమ్మ మీద ఉన్న పక్షి తీయని పళ్ళను, చేదు పళ్ళను తింటూ సుఖాన్ని దుఃఖాన్ని పొందుతుండగా రెండో పక్షి శాంతంగా గంభీరంగా చెట్టు కొనలో కూర్చున్నదట. అది తీయని పళ్ళను కానీ చేదు పళ్ళను కానీ తినదు, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవించదు. తన స్వస్వరూప మహిమలో లీనమై ఉంటుంది. ఇది మానవుని ఆత్మరూప చిత్రము. మనిషి ఐహిక జీవిత మధుర ఫలాలను, విషఫలాలను తింటున్నాడు. ద్రవ్యం కోసం పరుగులు పెడుతున్నాడు. ఇంద్రియాల వెంటబడి పరిగెత్తుతున్నాడు. నిరాశోపేతవుడై వెర్రిగా ఇలా జీవితాన్ని గడుపుతున్నాడు. వేరే స్థలాల్లో ఉపనిషత్తులు, కఠోపనిషత్తు నరును జీవాత్మను రద్దుకునితో ఇంద్రియాలను మదించి పట్టు వశంకాక పరుగులు పెట్టే గుర్రాలతోనూ పోల్చాయి. లౌకిక ఆడంబారాల వెంట పరుగులు పెట్టే నరుని జీవనగతి ఇలాగున్నది. బంగారు కలలు కనే యువత అవి అన్నీ చివరికి బూటకాలే అని కనుగొనగా వృద్ధులు తమ గత కర్మలను గురించి ఆలోచిస్తూ అయినా ఈ వలలో నుండి తప్పించుకొని బయటపడే మార్గం కనిపించడం లేదు. ప్రపంచమంటే ఇలాంటిదే. కానీ ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉత్తమ ఆశాజనకమైన క్షణాలు కొన్ని వస్తుంటాయి. ఘోరమైన దుఃఖాల మధ్య, మహదానందాల మధ్య సైతం సూర్యుని ప్రకాశాన్ని కప్పివేసే నల్లని మబ్బులు కొన్నైనా తొలగిపోయే నిమిషాలు రాగలవు. ఇప్పుడు ఇంద్రియాల అనుభవాలను దాటి చాలా దూరంగా ఎక్కడో అతీతంగా ఉండే తత్వం యొక్క ఒక వెలుగు రేఖ హఠాత్తుగా అప్రయత్నంగా మన కళ్ళను మిరమిట్లో గొలుపుతుంది. ఈ జీవితాడంబరాలకు అతీతంగా, ఈ సుఖాలకు, ఈ కష్టాలకు దూరంగా ఈ ప్రకృతిని అంటే ఇహ పరాలలోని మన ఆనంద భ్రాంతులను దాటి ఐశ్వర్యం కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, వంశ అభివృద్ధి కోసం మనం పొందే ఆరాటానికి చాలా దూరంగా అది మెరుస్తుంది. దాని దీప్తి చూసి మనిషికి ఒక నిమిషం పాటు చకితుడైపోతాడు. శాంతంగా గంభీరంగా కూర్చొని తీపి పండ్లను కానీ చేదు పండ్లను కానీ తినక ఆత్మతృప్తి కలిగి ఆత్మానందంలో స్వకీయ తేజస్సు ప్రకాశించే ఆ రెండో పక్షిని చూస్తాడు. ఈ వీడియోలు ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో కలుసుకుందాం. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.